త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ మూవీ రామ్ చరణ్ చేయబోతున్నాడా? ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇదే టాక్ నడుస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మొదటిగా త్రివిక్రమ్ గారు ఈ మూవీని అల్లు అర్జున్తో తీద్దామని అనుకున్నారు. బట్ ఆఫ్టర్ పుష్ప 2 అల్లు అర్జున్ గారి డేట్స్ కుదరకో లేవా ఏవో పర్సనల్ రీజన్స్ వల్లనో వీరిద్దరి మధ్యలో రావాల్సిన మూవీ క్యాన్సిల్ అయింది. స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ గారే ఈ కాంబోని క్యాన్సిల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజమో అఫీషియల్గా ఎవరికీ తెలియదు. ఆఫ్టర్ అల్లు అర్జున్ ఈ మూవీ ఎన్టీఆర్ గారి చేతిలో వెళ్ళింది. ఈ మూవీని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నట్లు కూడా ఫైనలైజ్ అయింది అని టాక్ నడిచింది. దీనిపై ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చేయబోతున్నాం ఎన్టీఆర్ గారి అండ్ త్రివిక్రమ్ గారు కాంబినేషన్లో అని చెప్పారు. సో ఫైనల్గా ఎన్టీఆర్ గారు సెట్ అయినట్టు గాడ్ ఆఫ్ వార్ మూవీకి అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఈ మధ్య సోషల్ మీడియాలో రామ్ చరణ్ గారితో ఈ మూవీ ఓకే అవ్వబోతుంది అని రూమర్ వచ్చింది. అది ముమ్మాటికి ఒక రూమర్ మాత్రమే. అది జస్ట్ ట్విట్టర్లో త్రివిక్రమ్ గారి ఫ్యాన్ పేజ్ ట్వీట్ వేశారు, గాడ్ ఆఫ్ వార్ మూవీ రామ్ చరణ్ గారు చేయబోతున్నారు, అది ఓకే అవుతుంది అని. సో రామ్ చరణ్ గారే ఈ మూవీని చేయబోతున్నారా అంటే అది అఫీషియల్ అయితే కాదు. సో ఫైనల్గా ఏంటంటే ఈ మూవీ ఎన్టీఆర్ గారు ఆర్ రామ్ చరణ్ గారు వీరిద్దరిలో ఎవరు చేసినా అది అఫీషియల్ అప్డేట్ అని వచ్చేంత వరకు అది జస్ట్ రూమర్స్ మాత్రమే. మీరేమనుకుంటున్నారు? గాడ్ ఆఫ్ వార్ మూవీని ఎన్టీఆర్ ఆర్ రామ్ చరణ్ ఎవరు చేస్తే బాగుంటుంది అని కమెంట్ చేయండి.